యేసుని ప్రేమ అది ఎవ్వరు కొనలేనిది. నిజము దీనిని నమ్ము, ఇది గురి అందించలేనిది. తల్లి కన్నుల ప్రేమ నీడవలే గతించును, కన్నా బిడ్డల ప్రేమ కలలాగా కరిగిపోను. తల్లి కన్నుల ప్రేమ నీడవలే గతించును, కన్నా బిడ్డల ప్రేమ కలలాగా కరిగిపోను. ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని దివ్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవరు కొలువలేనిది. భార్యాభర్తల మధ్య వికసించిన ప్రేమ పుష్పము వాడిపోయి రాలును త్వరలో, మోడులా మిగిలిపోవును. వాడిపోయి రాలును త్వరలో, మోడులా మిగిలిపోవును. ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని దివ్య ప్రేమ. మరి ఇక్కడ వీళ్ళు కూడా హెచ్చరిస్తున్నారంట. దాని హెచ్చరించినప్పుడు ఫ్రెండ్స్ని మరి వీళ్ళు వెళ్ళి ప్రార్థన చేస్తున్నట్టుగా దేవుని వాక్యం 17-19 వచనాలు మనం అక్కడ చదువుకున్నాం కదా. అప్పుడు ఏం చేశారంటే వీళ్ళు ఏక మనసుతో ప్రార్థన చేస్తూ ఉన్నారు. చూడండి, మత్తయి సువార్తలో కూడా చూస్తే దేవుని వాక్యం అని సెలవిస్తూ ఉందంటే, మత్తయి సువార్త 18వ అధ్యాయం 19వ వచనంలో కూడా చూస్తే, మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గూర్చినను భూమి మీద ఏకీభవించిన అది పరలోకమందున నా తండ్రి వలన వారికి దొరుకును. మీలో ఇద్దరు ఏక మనసుతో ప్రార్థన చేయాలి. దేవుని వాక్యం సెలవిస్తాను. ఇద్దరు ఏక మనసుతో ప్రార్థన చేస్తే పరలోకమందు మీరు ఏది అడుగుతారో అది పరలోకమందు నుండి అనుగ్రహింపబడును అని ఉంది దేవుని వాక్యం. ఏక మనసుతో, ఇప్పుడు ఒకడికి బాధ వచ్చింది, అది నీ బాధగా భావించాలి. ఏక మనస్సు కలిగి. ఇప్పుడు చూడండి, వీళ్ళ నలుగురికి ఒక దానియేలుకే భారం ఉన్నా సరే మనల్ని అందరినీ కూడా చంపేస్తాడు కాబట్టి మీరు ప్రార్థన చేయండి అని చెప్పేసి హెచ్చరిస్తున్నాడు. దేవుడు ఏమంటారో, దేవుడు ఏం జ్ఞానం మనకిస్తారో ఇవ్వబోతున్నారో కాబట్టి మీరు ప్రార్థన చేయండి అని చెప్పినప్పుడు, అంటే భూమి మీద ఏకీభవించి ఇద్దరు ఏకీభవిస్తే చాలు. ప్రేమేంటంటే వాళ్ళ కుటుంబంలో కూడా భార్య భర్తలు ఇద్దరికి ఏక మనస్సు కలిగి ప్రార్థన చేసినప్పుడు, సంఘంలో అయినా బయట ముందు ఇంట్లో ఇద్దరికి ఏక మనస్సు ఉండాలి. కుటుంబ ప్రార్థన చేస్తున్నప్పుడు మరి ఏక మనస్సు ఉండాలి. ఇద్దరు ఏక మనసుతో వేడుకుంటే దేవుడు పరలోకం నుండి దయచేస్తారు అని దేవుని వాక్యం ఉంది. దేవుని వాక్యం నిరర్థకం కాదుగా. ఏక మనసుతో మనం ప్రార్థన చేయాలి. అది ఏ విషయమైనా సరే. యేసు కొరకు జీవించు పరిచర్య ప్రారంభించిన దినాల్లో 91లో ప్రారంభించిన దినాల్లో ప్రేయర్ సెల్స్ ఏర్పాటు చేశాం. ఎక్కువ ప్రారంభంలో అందరు రారు కదా. విజయ్ కుమార్ గారు నేనే ప్రార్థన చేసేవాళ్ళం ఎక్కువ. మేమిద్దరం ఏక మనసు కలిగి, ప్రభా పిలిచావు, ఇదిగో ఈ సేవకి సువార్త పని సంఘంలో ఉద్యమం అన్నావు, ప్రభా ఎలాగ ముందుకు వెళ్ళాలి, ఇదిగో మాకు అని చెప్పి మేము ఏక మనసుతో ఆత్మల రక్షణ కొరకు ఇదిగో జీవితాలు సమర్పించుకున్నాం ప్రభు, మమ్మల్ని వాడుకొని ఏక మనసుతో ప్రార్థన చేసేవాళ్ళం. అప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. వెంటనే మేము ప్రార్థన చేసిన తర్వాత దేవుని కార్యాలు ప్రారంభమయ్యాయి అన్నమాట. ఇక్కడి నుంచి మన సంఘాల్లో ఇన్విటేషన్స్ రావడం,
వెళ్ళి మరి సువార్త ప్రకటించడానికి, మీటింగ్స్ పెట్టడానికి దేవుడు, అట్లా సేవ పరిచర్య చేయడానికి దేవుడు ఏక మనసు కలిగి ఒకే అభిప్రాయంతో ప్రేమేంటంటే వారు ఆ కుటుంబంలో కూడా కుటుంబ ప్రార్థన యజమాని గారి చేయాలి, ఆయన చేస్తాడులే ఇంకే అని మనం ఏదో అలాగ నామకార్థంగా కళ్ళు మూసుకోకూడదు. అలాగే భర్త అలసిపోయి వచ్చి భార్య పగలంతా నేను అలసిపోయి వచ్చానులే ఏమంటే ఇంట్లో ఉంటుంది ఆమె చేస్తా అని కూడా అనుకోకూడదు. ఇద్దరు ఏక మనసుతో ప్రార్థన చేసినప్పుడు కుటుంబంలో బిడ్డలు దీవెనలు మీరు చూస్తారు. కనుక ఇక్కడ ఏమంటున్నాడంటే మీరు కూడా ప్రార్థన చేయండి ఏక మనసుతో, మనం గొప్ప కార్యం చూడాలి అని చెప్పేసి దానియేలు మరి వాళ్ళని హెచ్చరిస్తున్నట్టుగా ఫ్రెండ్స్ని మనం ఇక్కడ దేవుని వాక్యంలో చూస్తున్నాం. ప్రేమేంటంటే వాళ్ళారా, అలాగే అపోస్తల కార్యాలు 1:14 చూసినట్టయితే దేవుని వాక్యం ఏమైనా సెలవిస్తూ ఉందంటే వీరు కూడా ఇక్కడ ఏక మనసుతో మనం ప్రార్థన చేస్తాం. ఒక్క దానియేలు వల్ల వాళ్ళు కూడా కలిసి ప్రార్థించాలి అని దానియేలు కోరుకున్నాడు. మనం కూడా మనం ఒక్కళం కంటే మనం కలిసి ప్రార్థన, ఫ్రెండ్స్ అయితే 2-3 కలిసి ప్రార్థన, సంఘంకి వెళ్ళినప్పుడైనా కలిసి ఏక మనస్సు ప్రార్థన, కుటుంబంలో అయినా సరే ఏక మనస్సు కలిగి భార్యాభర్తలు ఏక మనస్సు ప్రార్థన చేసినప్పుడు గొప్ప కార్యాలు మనం చూస్తాం. అలాగే ఇక్కడ కూడా చూడండి 14వ వచనం చూసినట్టే చూడండి, ఇక్కడ ఏమనుంది, వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఇక్కడ అపోస్తలుల కార్యం 1వ అధ్యాయంలో చూస్తే ఇక్కడ ఏంటి, అప్పుడు ఆ ఏక మనసు వీళ్ళందరూ శిష్యులందరూ వచ్చేసారు, మేడగదిలోనికి ఎక్కిపోయి వారు ఎవరనగా పేతురు, యోహాను అనే శిష్యుల పేర్లు ఉన్నాయి 13వ వచనంలో. ఆ తర్వాత వీరే కాకుండా వీరందరూ మరియు ఆయన యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనస్సుతో, వీరితో కూడా కొందరు స్త్రీలను కలిసి అంటే ఏక మనసుతో ఇట్లా ప్రార్థించిన పరిశుద్ధాత్మను పొందుకున్నారు. వీళ్ళు ఆత్మ దిగి వచ్చి వాళ్ళని నింపినట్టుగా మనం తర్వాత వచనాల్లో మనం చూస్తున్నాం. ప్రేమేంటంటే వాళ్ళ ఏక మనసుతో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుని కార్యాలు చూడగలము. కనుక ఇక్కడ ఏక మనసుతో వాళ్ళు ప్రార్థన చేయండి, మీరు ప్రార్థన చేయండి అని చెప్పేసి దానిలో హెచ్చరించి ఆయన కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కనుక చూడండి, ప్రార్థనాపరుడు కనుకనే అలాగా తను ప్రార్థన చేస్తూ ఇతరులని మరి ప్రార్థనకు ప్రోత్సహిస్తూ ఉన్నాడు. అదేవిధంగా అపోస్తల కార్యాలు 12వ అధ్యాయం 12వ వచనం చూడండి, ఇట్లా ఆలోచించుకొని అతడు మార్కు అని మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. అతడు తలవాకిట తలుపు తట్టుచుండగా రోదే అని ఒక చిన్నది ఆలకించుటకు వచ్చెను. ఆమె పేతురు స్వరం గుర్తుపట్టి, ఇక్కడ కూడా అంతే కదా, సంఘమైతే అత్యాశక్తితో ప్రార్థన చేస్తుంది. పేతురు చెరసాల్లో వాళ్ళ ప్రార్థన ఎంత గొప్పదో చూడండి, ఎంత శక్తివంతమైందో చూడండి. చెరసాలోంచి బయటకు ఎక్కడికక్కడ తెగిపోయినాయి అంతే. దానంతటా అదే వారికి తెరుచుకొనును. 10వ వచనములో మొదటి కావాలి, రెండవ కావాలి దాటి పట్టణమునకు పోవు ఇనుప గవిని యొద్దకు వచ్చినప్పుడు దానంతటా అదే వారికి తెరుచుకుని. ప్రేమేంటి వాళ్ళ ప్రార్థన శక్తి గల కార్యాలు చేస్తారు. ఏక మనసుతో చేయాలి, పాపం లేకుండా చేయాలి, పరిశుద్ధ జీవితంతో నువ్వు చేయాలి. అలా చేసినప్పుడు ఏక మనసుతో చేసినప్పుడు ఏంటి, చెరసాల గవిని తెగిపోవటం ఏంటి, అసలు ఇనుప గేటు కూడా తెగిపోవటం ఏంటి? అలాగా చెరసాలలో ఉన్న బందీలుగా ఉన్న గేట్లు వేయబడి ఉన్న అటువంటి జీవితాలను కూడా మార్చగల శక్తి గల దేవుడు ప్రార్థన ప్రతి కార్యమును చేయును. ప్రార్థించండి. మరి ముఖ్యంగా ప్రియ యవ్వన బిడ్డలారా, మీరు ఎన్నో విషయాలలో మరి విజయం పొందుకోలేకపోతున్నారు, అనేక సార్లు పడిపోతున్నారు, బలహీనలైపోతున్నారు, పాపానికి దాసులైపోతున్నారు. మరి మీ విషయంలో దేవుడు ఎంతో ఉన్నతమైన ఉద్దేశాలు కలిగి ఉన్నాడు, కానీ మీరు చాలా సింపుల్గా లైట్గా తీసుకుని ఆత్మీయ జీవితాలని జీవించడం ద్వారా మీరు పాపంలో పడిపోతున్నారు. ఒక్కోసారి ఆ యొక్క బంధకాల్లో ఉండిపోతున్నారు, సంఖ్యలలో ఉండిపోతున్నారు, ఏదో ఒకటి పెట్టుకుంటున్నారు, ఏదో ఫేవరెట్స్, ప్రేమలు, దోమలు, అవి ఇవి. కానీ అలా కాకుండా దేవుడు ఉన్నతమైన ఉద్దేశాలు మీరు కలిగి ఉండాలని, ముందుకు వెళ్ళాలని ప్రభువారు కోరుకుంటున్నారు. ఇక్కడ కూడా చూడండి, అప్పుడు వాళ్ళందరూ ఏక మనసు కలిగి ప్రార్థన చేసినప్పుడు అంట అట్లు ఆలోచించుకొని అతడు మార్కును మారు పేరు గల యోహాను తల్లిని మరియ ఇంటికి వచ్చాను. ఏంటి, పేతురు గారు బయటకు వచ్చి ఇవన్నీ వాళ్ళు అక్కడ ప్రార్థన చేస్తూ ఉంటారు తప్పకుండా అని చెప్పేసి అక్కడికి అట్లా ఆలోచించుకున్నాడు, అక్కడికి వచ్చాడు.
కాబట్టి ప్రేమేంటంటే వారు మనం ప్రార్థన చేసినప్పుడు గొప్ప కార్యాలు మనం చూడగలమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అలా ప్రార్థన చేయండి మీరు కూడా, మనం గొప్ప కార్యాలు చూస్తాం అని చెప్పేసి దానియేలు వాళ్ళందరికీ కూడా, మేషాకు అబేద్నెగో వీళ్ళందరికీ కూడా చెప్పి మరి ముందుకు వెళ్తున్నట్టుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. సరే అలా ప్రార్థన చేశారు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే చూడండి, 2వ అధ్యాయము 19వ వచనం దానియేలు గ్రంథంలో, అంతరాత్రి దర్శనము చేత ఆ మర్మము దానియేలునకు బయలుపరచబడిన కనుక దానియేలు పరలోకమందున్న దేవుని స్తుతించాను. ప్రేమేంటంటే వారు ఎప్పుడైతే ప్రార్థన చేశాడో ఆయనే కాదు వాళ్ళందరూ కలిసి మరి షడ్డకు మేషకు అబేద్నెగో అందరూ కలిసి ఇలాగ ప్రార్థన చేసినప్పుడు పరలోకమందున్న దేవుని వలన కటాక్షం పొందు నిమిత్తమై అక్కడ మరి చేరాడు. కాబట్టి అంతటా రాత్రి యందు దర్శనము చేత ఆ మర్మము దానియేలునకు తెలియబడెను. ఎప్పుడైతే అలా ప్రార్థనలో ఉన్నప్పుడు దర్శనముల ద్వారా మర్మములు తెలియబడతాయి. మర్మమే కదా, ఆయన కలగంటే ఈయన ఎలాగా చెప్పగలడు, మర్మమే కదా. మరి ఆ దర్శనం ఇచ్చి దేవుడు మర్మాన్ని తెలియజేశాడు అనమాట. అంతగా దేవునిలో ఆయన దేవుని పాదాలు పట్టుకుని చెప్పే వరకు వదిలిపెట్టుకోకుండా అలాగా ఉన్నాడు కనుక మర్మాలు కూడా తెలియజేయబడినట్టుగా మర్మములు బయలుపరచుట దేవుని వశము. ఎప్పుడైతే మనం ఇది మర్మంగా ఏంటిది మనకు అర్థం కాదో, మనకు తెలియదో, ఏంటిది ఎలాగా ముందుకెళ్ళాలి అని మనం బాధపడుతూ ఉన్నప్పుడు నిజంగా దేవుని స్థితిలో మనం కనిపెట్టుకున్నప్పుడు దేవుడు మనకి మర్మాలని బయలుపరిచేవాడుగా ఉంటాడు, తెలియజేసేవాడుగా ఉంటాడు. చూడండి దేవుని వాక్యం అని సెలవిస్తూ ఉందంటే ఆమోస్ గ్రంథము 3వ అధ్యాయం 7వ వచనంలో కూడా చూస్తాం, తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీ చేయడు. తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని నేను చేయబోయేదాన్ని నీకు దాస్తానా అంటే అంతగా దేవునికి సన్నిహితంగా ఉన్నప్పుడు, అంతగా దేవుని హత్తుకున్నప్పుడు, అంతగా దేవుని మీదే డిపెండ్ అయినప్పుడు, అంతగా దేవుని వైపే మనం చూస్తూ ఉన్నప్పుడు నేను నీకు చెప్పకుండా ఎందుకు చేస్తాను అనే అంత సన్నిహితంగా దేవుడు వచ్చేస్తాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అప్పుడు అందుకే దేవుని సేవకులకు చెప్పకుండా, ప్రవక్తలకు చెప్పకుండా ఆయన సంకల్పించింది. మరి అవును కదా, ప్రవక్తలకి దేవుని సేవకులకి అందరికీ మరి బయలుపరిచారు కదా రాబో సంగతులు, ఇంకా మరి రానున్న దినాల్లో ఏమేమి జరగబోతూ ఉన్నాయో అవన్నీ కూడా మరి దేవుడు బయలుపరిచారుగా. దాస్తున్నారా? దాయలేదు కదా. మనకు కూడా చూస్తుంటే దేవుని వాక్యం అన్ని విషయాలు సెలవిచ్చింది. రానున్న దినాల్లో ఏమేమి జరుగుతుంది, మనం ఎలా సిద్ధపడాలి, ఎలాగ దేవుని రాజ్యం ఎదుర్కోవాలి, ఇవన్నీ కూడా మనకు దేవుని వాక్యంలో మరి ప్రవక్తలకు వాళ్ళందరికీ తెలియచేయబట్టే కదా మరి ఈ వాక్యం అంతా కూడా రాయబడింది. కాబట్టి ప్రేమేంటంటే వాళ్ళారా ఇక్కడ చూస్తే ఏమైందంటే నేను చేసే దాస్తానా తప్పకుండా మీకు చెప్తాను అని చెప్పేసి మర్మములు బయలుపరచుట ఆయన వశము, ఆయన చిత్తము, ఆయనకి ఇష్టము, ఆయనకి సన్నిహితంగా జీవించే వారికి, ఆయన మీదే ఆధారపడేవారికి అని దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తూ ఉంది. 1 కొరింథీ 2:9 కూడా ఏమంటున్నాడంటే ఇందులో గురించి దేవుడు తను ప్రేమించే వారి కొరకు ఏమి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయంకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉంది. అంటే దేవుడు ప్రేమించే వారికి, అంటే దేవుడు ప్రేమించి రక్షణ ఇచ్చి విశ్వాస జీవితంలో నడిపిస్తున్న వారికి ఆయన రేపు ఏమేమి ఇవ్వబోతున్నాడో మనుష్య హృదయానికైతే గోచరం కాదు. కానీ ఆత్మదేవుడు కొన్ని మనకు ప్రవక్తల ద్వారా దేవుని సేవకుల ద్వారా బయలుపరుస్తూ ఉన్నారు. కాబట్టి ఒక నిరీక్షణతో మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. కనుక నేను తప్పకుండా మర్మాలను బయలుపరుస్తాను నాకు సన్నిహితంగా నాతో ఉన్నప్పుడు అని చెప్పేసి దేవుడు మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు. ప్రేమేంటి వాళ్ళారా, అదేవిధంగా చూడండి ఎఫెసీ 1లో కూడా చక్కగా దేవుడు ఏమని రాస్తూ ఉన్నారంటే 8వ వచనంలో చూస్తే కాలము సంపూర్ణము జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును కూర్చిన మర్మమును మనకు తెలియజేశాను. కాలము సంపూర్ణమైనప్పుడు తన చిత్తం ఏంటో మనకు తెలియచేశారు, ఆల్రెడీ అన్నీ తెలియచేశారు. మరి కుమారుడు పుట్టబోతూ ఉన్నాడని, రక్షకుడు వస్తున్నారని, వచ్చి మిమ్మల్ని పాపం నుండి విమోచిస్తారని, శిల్వ కార్యం చేస్తారని ఇవన్నీ మనకు చెప్పారు కదా, తెలియచేశారు అని చెప్పేసి. అంటే మర్మాలు మరి ప్రవక్తలకు చెప్పినప్పుడు అవి నెరవేర్పు ఇప్పుడు మన దినాల్లో మనం చూస్తూ ఉన్నాం. ప్రేమేంటంటే వారు మర్మం ఏదైనా సరే
అది ఏదైనా సరే దేవునికి సన్నిహితంగా నువ్వు దేవుని దగ్గర కనిపెట్టుకున్నప్పుడు దేవుడు బయలుపరిచేవారుగా ఉంటారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అంతేకాదు చూడండి, ఎఫెసీలు 3:5-6 వచనాల్లో కూడా చూసినట్టయితే ఈ మర్మం ఇప్పుడు ఆత్మమూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తలులకును ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్టుగా పూర్వకాలమందు మనుషులకు తెలియపరచబడలేదు. ఈ మర్మం మీదనగా అన్ని జనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులు. అంటే ఏంటి? ఒక అన్య జనాంగముగా ఉన్నా సరే నువ్వు ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువుని యాక్సెప్ట్ చేస్తావో, అంగీకరిస్తావో, రక్షణ నీకు కూడా యూదులతో సమానమైపోతావు. అంటే దేవుని బిడ్డమైపోతావు, నువ్వు దేవునితో మమేకమైపోతావు ఎప్పుడు నువ్వు దేవుణ్ణి అంగీకరించినప్పుడు. ఇది మర్మం ఒకప్పుడు ప్రవక్తలకు తెలియజేయబడింది, కానీ ఇప్పుడు ఇది నెరవేర్పు మనం చూస్తున్నాం. ఇది నాలో మరి అన్యులు ఎంతోమంది దేవుడు అంటే తెలియని వాళ్ళు యేసుక్రీస్తు ప్రభు యొక్క శక్తిని బట్టి, ప్రేమను బట్టి మనం తెలియజేసినప్పుడు ఆయనే రక్షకుడు, ఆయన తప్ప వేరే మార్గము లేదు, మీరు ఎంత భక్తి చేస్తున్నారు, యేసుక్రీస్తు ప్రభుదైతే మీరెంతో విమోచింపబడతారని మనం చెప్పినప్పుడు చాలామంది వారి జీవితాలు మార్చుకొని మరి దేవుని వైపు తిరుగుతూ ఉన్నట్టుగా మనం ఇది నాలో చూస్తున్నాం. ప్రేమేంటంటే వాళ్ళ దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే మర్మాలను మనకి బయలుపరిచే దేవుడుగా ఉన్నారు కనుక దేవుని మహిమపరుస్తూ ఈ దానియేలు ఏం చేశారంటే మర్మాలు బయలుపరచబండి కనుక మరి అత్యధికంగా ఎచ్చిపోకుండా నాకు కాబట్టి దేవుడు చెప్పాడు అని అనుకోకుండా అక్కడ ఆయన దేవుని స్తుతిస్తూ ఉన్నట్టుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రేమేంటంటే వారారా చూడండి, దేవుని వాక్యంలో మనకి ఏమని తెలియజేస్తున్నాడంటే మరి ఇక్కడ ఆయన స్తుతిస్తూ ఉన్నాడు. 19 అంతటా రాత్రి యందు దర్శనము చేత ఆ మర్మము దానియేలునకు బయలుపరచబడెను గనుక దానియేలు పరలోకమందున్న దేవుని స్తుతించెను. మర్మం బయలుపరచబడింది. రాజుగారి కలభావం అంతా చెప్పేశారు ప్రభు కథని. దేవునిలో ప్రార్థన చేసుకున్నారు కదా, ఈయన ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు, ఫ్రెండ్స్ కూడా అక్కడ ప్రార్థనలు చేయమని హెచ్చరించాడు కదా, దేవుడు చెప్పినప్పుడు ఏం చేశాడంటే ఆయన అబ్బా అని చెప్పేసి దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. చూడండి, ఆయన దేవుని పరలోకమందున్న దేవుని స్తుతించాను. ఎట్లనగా దేవుడు జ్ఞాన బలములు కలవాడు, యుగములన్నిటినీ దేవుని నామము స్తుతినందును గాక. ఆయన కాలములను సమయములను మార్చువాడై ఉండే ద్వారా దేవుని స్తుతించడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే మన జీవితంలో దేవునికి సన్నిహితంగా వెళ్తామో దేవుడు అనేక విషయాలు మనకు తెలియజేస్తారు. ఆయన మనం స్తుతించే వారంగా ఉండాలి. ప్రేమేంటంటే వాళ్ళు ఎప్పుడైనా సరే మీరు గుర్తుపెట్టుకోండి, అంత గొప్ప దేవుడు ఆయన జీవితమే ఆయన పరమును వీడి సమస్త మహిమను వీడి ఈ లోకమునకు నీ కోసం నా కోసం వచ్చి మరి అంత పీక్కికేళలో అంత తగ్గించుకుని ఆయన శిలువ మరణమునే పొంది మన పాపాలన్నీ భరించి మన పరలోక రాజ్యం ఇచ్చిన దేవునికి మనం ఏం ఇవ్వగలం? ఆయన అసలు ఏం కోరుతున్నాడు? మన స్తుతులే ఆయన కోరుకుంటున్నాడు, కృతజ్ఞతా భావం ఆయన కోరుకుంటున్నాడు. అందుకే ఎప్పుడు మనం స్తుతి తప్ప మనం ఇంకేమీ ఇవ్వలేము ఆయనకి. ఎన్నిచ్చినా ఆ రుణము తీరక అట్లా ఉండవలసిందే అంటాడు భక్తుడు కీర్తనల గ్రంథంలో. మనం ఏం చేసినా ఆ రుణం తీరదే, అట్లా ఉండాల్సిందే. మనం రుణం తీర్చలేము. అయితే మనం ఒక్కటే చేయగలం, ఆయన కోరుకునేది మనం ఇవ్వగలిగింది స్తుతులు. ఆయన స్తుతించే వారంగా ఉండాలి. దానికి ఆయన ఆనందపడిపోతాడు, అదే ఆయన కోరుకుంటున్నాడు. కనుక నీ జీవితంలో దేవుని స్తుతించే అనుభవం కావాలి, దేవుని మహిమపరిచే అనుభవం కావాలి. ఇక్కడ చూస్తే దేవుని స్తుతించినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది 20వ వచనంలో. ఆ తర్వాత స్తుతి నీ స్థితిని మార్చేస్తుంది. అంటే నువ్వు స్తుతిస్తూ ఉంటే నీ స్థితి అంతా, నీ పరిస్థితులన్నీ మారిపోతాయి. దేవుడిని ఆరాధిస్తూ ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఎంతగానో మరి ఉన్నతమైన ఆత్మీయ స్థితికి తీసుకెళ్ళే వెళ్ళేవాడుగా ఉన్నాడు. దేవుని స్తుతించేలాగా 3 విధాలుగా మనం దేవుని స్తుతించాలి. ఒకటి ఏంటంటే ఆయన ఏమై ఉన్నాడో ఆయన స్తుతించాలి. ఆయన ఏమై ఉన్నాడు? ఆయన దేవుడు, ఆయన సర్వాధికారి, సృష్టికర్త, ఆయన సర్వము చేయగల దేవుడు, ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు. అంత గొప్ప దేవుడు, ఉన్నవాడు అనవాడు, సదాకాలం ఉండేవాడు, పరలోక రాజ్యమునిచ్చిన దేవుడు అని ఆయనను బట్టి ఆయన ఏమై ఉన్నాడో వెలుపులలో ఆయన నీ వంటి వాడెవడు, పరిశుద్ధతను బట్టి మానీయుడా అంటాడు భక్తుడు. ఆయనతో సమమైన వారు ఎవరు? ఆయన కీర్తనీయుడు, పూజార్హుడు, గొప్ప దేవుడు, సృష్టికర్త,
సమస్తమును ఏలుచు పరిపాలిస్తున్నవాడు. అటువంటి గొప్ప దేవుని ఆయన ఏమై ఉన్నాడో ముందు మనం స్తుతించాలి. ఆ తర్వాత ఆయన మనకేమై ఉన్నాడో స్తుతించాలి. ఓకే, ఆయన అంత గొప్ప దేవుడు, సృష్టికర్త, రాజు, రక్షకుడు, అవన్నీ ఓకే. ఆ సర్వాధికారి ఆయనకి మహిమ. అయితే ఆయన నీకేమై ఉన్నాడు అది కూడా మనం స్తుతించాలి. ఆయన నీకేమైనట్టు మొదటగా నీ సృష్టికర్త. అవును, నిన్నింత చక్కగా సృష్టించి ఆయన స్వహస్తములతో చేసి చక్కగా ఇంతవరకు మరి నడిపిస్తున్నటువంటి జీవం ఇచ్చినటువంటిది. రెండవదిగా ముఖ్యమైనది రక్షకుడు. ప్రజల పాపము నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అని. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక, మనను పాపము నుండి విమోచించిన రక్షించిన రక్షకుడు. మనమైతే మన పాపములతో అపరాధములతో చచ్చి నరకములో ఉండవలసిన వారము. జన్మతా పాపం, కర్మ పాపం అన్నీ కూడా. అయితే ఇది నా దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుని రక్షణ పొందేలాగా, పాపాలు ఒప్పుకునేలాగా, సిలువ మరణం నా కోసమని గ్రహించే కృప, నా పాపాలే మోసుకుని వెళ్ళాడని తెలుసుకునేటువంటి ఆ కృప, ఆ జ్ఞానము, ఆ విడుదల మనకి అనుగ్రహించి ఇప్పుడైతే యేసుక్రీస్తులో పాపం చేత విమోచింప పరలోక రాజ్యము, బంగారు వీధులు, సదా ఆయనతో గొప్ప దేవునితో ఉండేటువంటి ఆయన మీతో కాపురము చేయును అంటాడు. ఆ వాక్యం వింటున్నప్పుడు నాకు చాలా ధైర్యం వస్తుంది. ఆయన మనతో ఉండి కాపురం చేస్తాడు. మరి అంత గొప్ప దేవుణ్ణి మనం నీకేమై ఉన్నాడు అంతే కదా, రక్షకుడు. అంత ఒక్క పాయింట్ కోసం అంత మాడుకున్నాను. రెండవదిగా నీ పోషకుడు. ఇప్పుడు నీకు ఇన్ని సంవత్సరాలు వచ్చినాయంటే నిన్ను పోషిస్తూ ఉన్నాడు. మేము ఉద్యోగం చేసుకుని నెలకి 1,00,000 రూపాయలు సంపాదించుకుంటున్నాం అమ్మగారు, ఆయన ఏంటి మరి అది కాదు. నా సెలవు లేకుండా భోజనం చేయటం ఎవరికి సాధ్యం అంటాడు దేవుని వాక్యం. ఆయన సెలవు లేకపోతే మనం భోజనం కూడా చేయలేమంట. అన్నీ ఉన్నా కూడా, ఒకవేళ నీకు 1,00,000 రూపాయలు ఉన్నా, టేబుల్ మీద అన్నీ ఉన్నా సరే ఆయన సెలవు అయితే నేను అన్నం తినగలం. దేవుని వాక్యం సెలవు. ప్రేమేంటి వాళ్ళ కనుక మనం పోషిస్తూ ఉన్నాడు దేవుడు, కాపాడుతూ ఉన్నాడు. ఎన్నోసార్లు బలహీనతలు వచ్చినప్పుడు స్వస్థపరుస్తూ ఉన్నాడు. నేను చాలాసార్లు మీకు చెప్పాను, 2005లోనే నేను చనిపోతానని పాస్టర్ గారికి చెప్పారు డాక్టర్ గారు. ఇంకొక గంటే నీ భార్య బతుకుద్దని చెప్పారు. దేవుడు మరి వెళ్ళి పాస్టర్ గారు ఎంతో ఏడ్చి ప్రార్థన చేసుకున్నారంట. ప్రభువా దేవా, నాకు చెప్పకుండా నా భార్యను ఎందుకు తీసుకుంటున్నావు అంటే, అప్పుడు దేవుడు మాట్లాడారు, ఇది మరణం కొరకు వచ్చిన వ్యాధి కాదు, ఇది దేవుని మహిమార్థమై వచ్చింది. ప్రేమేంటి వాళ్ళ 2025 20 సంవత్సరాలు నేను దేవుడు అలాగే మనల్ని ఎన్నిసార్లు స్వస్థపరిచాడో. ఎన్ని అపాయాల నుంచి ఇలా వెళ్తూనే ఉంటాం, పక్క నుంచి వెళ్ళిపోతాయి బళ్ళు, ఇంకొంచెం అయితే కొట్టేసి వెళ్ళిపోతాయి అన్నమాట. ఎన్ని అపాయాలు, ఎన్ని మనల్ని కాపాడే దేవుడు, పోషించే దేవుడు, భద్రపరిచే దేవుడు, నెమ్మదిచ్చే దేవుడు, ప్రశాంతత ఇచ్చే దేవుడు, నిరీక్షణ ఇచ్చిన దేవుడు. ఇప్పుడు ఒక దిన వస్తాడు, మనం తీసుకుని పరలోక రాజ్యంలో ఉంచుకుంటాడు. ఆయనతో సదా నిరీక్షణ ఇచ్చిన దేవుడు. ఆయన ఎంత స్తుతించినా మన రుణస్థలమేనండి. కనుక ఆయన మనకి ఏమై ఉన్నాడో స్తుతించాలి. రెండవదిగా. మూడవదిగా కీర్తనల గ్రంథం 146:2 చూస్తే, నా జీవితకాలం అంతయు నేను యెహోవాను స్తుతించను భక్తుడు సెలవిస్తున్నాడు. అవును, జీవితం అంతా దేవుని స్తుతిస్తూనే ఉంటాం, స్తుతించకుండా ఉండలేము. నేను బ్రతుకు కాలం అంతయు నా దేవుని కీర్తించను. చూడండి 47లోకి వస్తాయి, యెహోవాను స్తుతించండి, మన దేవునికి స్తోత్రగానము చేయటం మంచిది, ఒప్పిదము అంటాడు. మరి ఇంకా ఇక్కడ చూస్తే అన్ని నక్షత్రముల సంఖ్యను ఆయనే చేశాడు. సృష్టికర్త అనుకున్నాం కదా, జ్ఞానంక మితి లేదు. పశువులు, పర్వతాలు, గుర్రాలు, నరులు, మరి తన కృపను ఇవన్నీ కూడా కొంచెం చూసాం. ఎంత కూడా హిమము అంటే మంచు కూడా ఆయనే పుట్టిస్తాడంట. కనుక వీటన్నిటిని బట్టి యెహోవాను స్తుతించుడు. ఆకాశవాసులారా, సూర్యచంద్రులారా, దేవుని పరమాకాశమా, యెహోవా ఆజ్ఞ, అవన్నీ కూడా వడగండ్లారా, ఆవిరి, ఎంత గొప్పది. ఇవన్నీ కూడా దేవుని స్తుతిస్తూ ఉన్నాయంట. స్తుతించాలి, బద్ధులమై ఉన్నాం అని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తాం.
ప్రేమేంటి వాళ్ళ 148వ దావీదు కీర్తనలో కూడా చూస్తే ఇదంతా కూడా దేవుని స్తుతించినట్టుగా అన్నీ సమస్తం నేలన ప్రాకు జీవులారా, రెక్కలతో ఎగురు పక్షులారా, భూరాజులారా, సమస్త ప్రజలారా, మృగములారా, పశువులారా అన్నీ కూడా దేవుని మనకు తెలియదు. చూడండి, పొద్దున్నే బర్డ్స్ ఎలా పాటలు పాడుతూ ఉంటాయో అంటే దేవుని స్తుతిస్తున్నాయి. అవి మనకన్నా ముందుగానే అవి లేచి చూడండి అంత పాటలు పాడుతూ ఉంటాయి పక్షులు. కాబట్టి ప్రేమేంటంటే వాళ్ళ మనం దేవుని మనకేమై ఉన్నాడో ఆయన ఏమై ఉన్నాడో స్తుతించాము, మనకేమై ఉన్నాడో స్తుతించాము. ఆ తర్వాత చూస్తే ఆయన లోకానికి ఏమై ఉన్నాడో కూడా స్తుతించాలి. ఆయన లోకానికి ఏమై ఉన్నాడు దేవుని స్తుతించాలి. చూడండి 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయం. వారు పాడుటకును స్తుతించుటకును మొదలుపెట్టగా యెహోవా యూదా వారి మీదకి వచ్చిన అమ్మోనీయుల మీదను, మోయాబీల మీదను, సేయీరు మన్యవాసుల మీదను మాటుగాండను పెట్టను కనుక వారు హతులైరి. అంటే లోకానికి కూడా ఒక విమోచకుడిగా, జయమిచ్చేవాడిగా, శత్రువు నుంచి విడుదల చేసేవాడిగా వాళ్ళు పాడటం మొదలుపెట్టారో లేదో, స్తుతించడం మొదలుపెట్టారో లేదో, శత్రు సైన్యాన్ని ఆయన చూసుకున్నాడు, మాటుగాంటను పెట్టేశాడు. వాళ్ళందరూ హతులైపోయారు, వాళ్ళే కొట్టుకుని చచ్చిపోయారు. ప్రేమేంటంటే వాళ్ళారా దేవుని స్తుతించడం మంచిది. అందుకే మనం ఇక్కడ దానియేలులో ఈ మంచి లక్షణాన్ని మనం ధ్యానం చేసుకున్నాం అనమాట. దేవుని స్తుతించడానికి కూడా 4 కారణాలు ఉన్నాయి. ఇక్కడ చూస్తే చూడండి ఏమంటున్నాడంటే 1 పేతురు 2:9 చూస్తే, అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయమును ప్రచురము చేయు నిమిత్తము. 4 కారణాలు అంటున్నాం కదా. మనం ఆశ్చర్యకరమైన వెలుగులోకి పిలిచాడంట. ఒకప్పుడు చీకటి, దౌర్భాగ్యం, మరి చీకటి జీవితాలు, ఒకప్పుడు భయం లేని జీవితాలు, పాపపు జీవితాలు, దౌర్భాగ్యపు జీవితాలు, చీకటి, మరి అలాంటి చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తం ఏర్పరచబడిన వంశం అంట, రాజులైన యాజక సమూహం అంట, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలు అయి ఉన్నారు. కాబట్టి మనం ఆయన్ని స్తుతించబద్దులమై ఉన్నాం. ఒకటి ఏర్పరచబడిన వంశము, అది ఈ ప్రేమేంటంటే వాళ్ళ రక్తములో కొనబడ్డాము, దేవుని బిడ్డలం అంటే మనం సామాన్యులము కాదు. మనల్ని ఒక ప్రత్యేక జనాంగముగా ప్రభు ఏర్పాటు చేసుకున్నారు. నువ్వు సామాన్యమైన వాడివి కాదు. దేవుని నమ్ముకున్నాలా ఏదోలే అలాగ జీవించడానికి అస్సలు ఇష్టపడట్ల దేవుడు. ఏమంటున్నాడండి చూడండి, నువ్వు దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకును. నీ దేవుడిని ప్రతిష్ఠిత అంటే ప్రత్యేకింపబడిన వాడివి. నువ్వు చాలా ప్రెషస్, నువ్వు విలువైన దానివి. ఎందుకంటే ఆయన రక్తములో కొనబడి ఆయన బిడ్డగా నువ్వు ఈ లోకంలో జీవిస్తూ ఉన్నావు. ఆషామాషిగా జీవించకూడదు, ఏముందలే అన్నట్టుగా ఉండుకోకూడదు. నువ్వు ప్రతిష్ఠితం అంటే ప్రశస్తమైన దానివి, ప్రత్యేకింపబడిన వాడివి అని చెప్పి నువ్వు గుర్తుపెట్టుకోవాలి. అందరూ బట్టి ఆయన మనం 4 రకాలుగా మనం ఈ కారణాలను బట్టి మనం దేవుని స్తుతించబద్దులమై ఉన్నామని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కదా. అదేవిధంగా చూడండి కీర్తన గ్రంథంలో కూడా చూస్తే 4వ అధ్యాయంలో 3వ వచనం చూడండి దేవుని వాక్యం, యెహోవా తన భక్తులను ఏర్పరచుకుంటున్నాడని తెలుసుకుని నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. యెహోవా తన భక్తులను ఏర్పాటు చేసుకున్నాడు అనుకున్నాం కదా. మన ప్రతిష్ఠ ఏర్పాటు చేయబడిన బిడ్డలం, చూజన్ పీపుల్. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు.